సింధు నాగరికత ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సింధు నాగరికత క్రీస్తుపూర్వం 3300 నుండి క్రీస్తుపూర్వం 1900 మధ్య కాలంలో ఇండో పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, రాజస్థాన్, గుజరాత్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి చెందింది. ఇది మెసొపొటేమియా మరియు పురాతన ఈజిప్ట్ నాగరికతలకు సమకాలికమైనది. సింధు నగరాలు వాటి పట్టణ ప్రణాళికకు ప్రసిద్ధి చెందాయి. డ్రైనేజ్ వ్యవస్థలు మరియు నీటి సరఫరా వ్యవస్థలు కూడా ఉన్నాయి. సింధు నాగరికతలో ప్రజలు 4 తరగతులుగా విభజించబడ్డారు: విద్యావంతులు, యోధులు, వర్తకులు మరియు చేతివృత్తుల వారు మరియు శ్రామిక వర్గం. సింధు ప్రజలకు గుర్రం తెలియని జంతువు. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి. పశువులను పెంపుడు జంతువులుగా పెంచేవారు. వర్తకం సింధు ప్రజలు ఇతర ప్రాంతాలతో వర్తకం చేసేవారు. లోహాలు సింధు ప్రజలు ఇత్తడి, రాగి మరియు వెండి వంటి లోహాలను ఉపయోగించేవారు. లేఖన సింధు నాగరికత చెందిన ఒక ప్రత్యేకమైన భాష ఉంది, అయితే దాన్ని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. దేవాలయాలు సింధు నాగరికతలో దేవాలయాలు లేవు. మతం సింధు ప్రజల మతానికి సంబంధించిన ఆధారాలు